నమస్తే. సొంత పార్టీలోనే తిరుగుబాట, ఏపీలో కొత్త రచ్చ. అధికారంలో ఉన్న పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అయినా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఒకటే సీన్ కనిపిస్తుంది, అదే అసంతృప్తి. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరు ఇప్పుడు ఒకే రకమైన సమస్యను ఫేస్ చేస్తున్నారు. అసలు పార్టీలో ఏం జరుగుతుంది? నాయకులు ఎందుకు అధిష్టానంపై కోపంగా ఉన్నారు? ముందుగా అధికారంలో ఉన్న టీడీపీ విషయానికి వద్దాం. అధికారంలో ఉన్నారు కాబట్టి నాయకుల్లో పదవుల కోసం ఆశ ఉండడం కామన్. కానీ ఇక్కడ సమస్య వేరే ఉంది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లకు కాకుండా వేరే పార్టీల నుంచి జంప్ అయిన వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నారనే టాక్ పార్టీలో గట్టిగా వినిపిస్తుంది. మమ్మల్ని కనీసం ఎవరు సంప్రదించడం లేదు, మాకు అసలు ప్రయారిటీ ఇవ్వడం లేదు అని సీనియర్ నేతలు ఓపెన్ గానే బాధపడుతున్నారు. 4 గోడల మధ్య జరగాల్సిన ఈ పంచాయతీ ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చింది. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి పదవుల గొడవ అనుకుందాం. కానీ చిత్రంగా ఓడిపోయిన వైసీపీలో కూడా సేమ్ టు సేమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ రీసెంట్ గా కొన్ని నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు. ఇక్కడే అసలు చిచ్చు రేగుతుంది. గూడూరు, రేపల్లి లాంటి నియోజకవర్గాల్లో స్థానికంగా ఉన్న సీనియర్లకు ఒక్క మాట కూడా చెప్పకుండానే పైనుంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మాకు ఎలాంటి ప్రమేయం లేకుండా, మమ్మల్ని అడగకుండా మీ ఇష్టానికి డెసిషన్స్ తీసుకుంటే ఎలా అంటూ వైసీపీ నాయకులు అధిష్టానంపై ఫైర్ అవుతున్నారు. కేఎస్ ప్రసాద్ లాంటి వాళ్ళు అసంతృప్తి నుంచి మొన్నటి బోరుగడ్డ ఎపిసోడ్ వరకు పార్టీలో ఏదో జరుగుతుందని క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతుంది. అటు టీడీపీలో అయినా ఇటు వైసీపీలో అయినా సీనియర్లు కంప్లైంట్ ఒకటే, మాకు ప్రాధాన్యం లేదు, మమ్మల్ని పక్కన పెట్టేస్తున్నారు అని. ఈ పరిస్థితుల్లో 2 పార్టీల అధిష్టానాలు కూడా ఒకే మాట చెబుతున్నాయి. పార్టీ భవిష్యత్తు కోసం నేటి తరం ఆకాంక్షలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నాం, మీరు కొంచెం సర్దుకుపోవాలి అని పెద్దలు చెప్తున్నారు. నాయకులేమో కరెక్షన్ కావాలంటున్నారు, అధిష్టానమేమో కాంప్రమైజ్ అవ్వాలంటుంది. దీంతో నాయకులకు అధిష్టానానికి మధ్య గ్యాప్ బాగా పెరుగుతుంది. మరి ఈ సొంత నిర్ణయాలు ఈ 2 పార్టీలకు భవిష్యత్తులో ఎలాంటి డ్యామేజ్ చేస్తాయో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సీనియర్లో పార్టీ కోసం సర్దుకుపోవాలా, లేక అధిష్టానం వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి కలుపుకుపోవాలా? కామెంట్ చేయండి.